Welcome to 5+ Media. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, గోదావరి ఈస్ట్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్, ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊటా రామకృష్ణ, నానిబాబు, పడా పీడీ డైరెక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 2026 ఏప్రిల్ 6 నుండి జూలై 15 వరకు 100 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, చెరువులను సమీప జలవనరులతో అనుసంధానం చేయడం, కాలువల ద్వారా సాగునీటి సరఫరాను మెరుగుపరచడం, డ్రైన్లు మరియు ఇతర జలవనరుల సంరక్షణ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఫీడర్ ఛానళ్ల శుభ్రపరచడం, భూగర్భ జలాలు పెంపు, పచ్చదనం అభివృద్ధి వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలో 46 ఇరిగేషన్ చెరువుల అభివృద్ధికి 10 రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి తదుపరి 5 రోజుల్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా భావితరాలకు నీటి భద్రత కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు రూరల్ ఇన్ఛార్జి జ్యోతి శ్రీనివాస్, వివిధ ఇన్ఛార్జీలు, నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. చెరువులు ఆధునీకరణ, చెరువుల్లో నీరు నింపడం, చెరువుకు వెళ్లాల్సిన ఫీడర్ ఛానల్స్ అంటే చెరువుకు వెళ్లాల్సిన బోధు కాలువ అంట, బోధు కాలువలు, ఇటు చెరువుకు కావాల్సిన గట్టు, దానికి సంబంధించిన ఆధునీకరణ, బ్యూటిఫికేషన్, ప్లాంటేషన్, ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఈ ప్రోగ్రాము 100 రోజుల కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల్ని ఐడెంటిఫై చేసి ఆ చెరువులని అన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసే విధంగా, ఆ ఛానల్స్ అన్నింటినీ క్లీన్ చేసే విధంగా, అలాగే ఆ చెరువులకి వాటర్ వచ్చే ఫిడర్ ఛానల్స్ అన్నింటినీ కూడా శుభ్రం చేసే విధంగా, గ్రౌండ్ వాటర్ని చెరువుల్లో ఉంచుకునే విధంగా అంటే దాన్ని శుభ్రపరచుకొని గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచే విధంగా చెట్లు ప్రోగ్రామ్ అన్నింటినీ, అలాగే ట్యాంక్ బండ్స్ అన్నింటినీ కూడా, చెరువు గట్టులు అన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా రైతుల కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే మండల వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రామ్ని చేపట్టారు. ఇది ఒక 100 రోజుల ప్రోగ్రాం. ఇందులో ఈరోజు గొల్లప్రోలు ఎంపీడీఓ ఆఫీస్లో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాం. ఇందులో మండలంలో ఉన్న రైతులందరినీ కూడా ఉపయోగం జరిగింది. ఆ ఇంటిగా బృందం అంతా కూడా ఈరోజు అలాగే కూడా చైర్మన్ గారు, అలాగే నాయకులందరూ, రైతులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో దీని అవగాహన ప్రోగ్రామ్ అనేది, దాంతో పాటు ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్గా కూడా మేము దీన్ని చేపట్టాము. సో ఫస్ట్ 10 డేస్లో రైతులందరినీ కలిపి ఇంక్లూజివ్ మ్యూజిక్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళందరితో కూడా ఏది అవసరం అనే విధంగా రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 46 ట్యాంక్స్ అన్నింటినీ కూడా, ఫెడరల్ ఛానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, ఇంటర్లింక్ చేసే ఛానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, గట్టులు అన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా, దానిపైన స్ట్రెంగ్తన్ చేసిన గట్ల మీద కూడా ప్లాంటేషన్ నాటే విధంగా, దీన్ని చేయడం వల్ల సుమారు 4,000 ఎకరాలకి, అలాగే 1000 ఎకరాలకి 2వ పంటతో పాటు వేసుకునే విధంగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ ఇచ్చారు. సో ఫస్ట్ 10 డేస్ నుంచి 100 డేస్ లోపల ఈ టోటల్ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయే విధంగా, ఎప్పుడు ఆలోచించే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రైతుల పట్ల ఉన్న ఒక ఉద్దేశాన్ని మరోసారి తెలియజేస్తున్నారు. చాటి చూపుతూ రైతులకి ఎప్పుడూ అండగా ఉండేది కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి ఇది చేయబోయే కార్యక్రమం ద్వారా కూడా మీ అందరికీ తెలుస్తుంది. సో దీని అందరినీ ఈ ప్రోగ్రాంలో ఇందాక వచ్చిన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అధికార బృందాన్ని కూడా ఎవరిని సెలవులు పెట్టకుండా గ్రామ స్థాయి లెవెల్లో మొత్తం అందరినీ ఈ 100 డేస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చిన కార్యక్రమాన్ని, ఇచ్చిన ఫండ్స్ని కరెక్ట్గా ఖర్చు చేసే విధంగా అండ్ ఒక రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా, ట్యాంక్స్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం జరుగుతుంది. సో దీన్ని ప్రోగ్రామ్ని ఈరోజు కన్క్లూడ్ చేసి
ఇమీడియట్లీ ఇది స్టార్ట్ చేసే విధంగా అయితే ఇప్పుడు చేస్తాం.